ఒకప్పుడు శ్రీనివాసపురం అనే ఊరిలో రాము అనే కుర్రాడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి అతనికి నిధులు, బంగారు ఖజానాల కథలు వినడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు పాత తాతయ్య కథలలో వినినట్టు కొండ వెనుక ఉన్న పురాతన దేవాలయంలో నిధి ఉందని ఒక వృద్ధుడు చెప్పాడు. రాము తన నేస్తం శేఖర్తో కలిసి ఆ దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయం బాగా పాడుబడిపోయి చిమ్మ చీకటిగా ఉంది. వాళ్ళు లోపలికి అడుగుపెట్టగానే ఒక శిలా ద్వారం కనిపించింది. ద్వారం పై పురాతన లిపిలో ఏదో రాసి ఉంది. అది అర్థం కాక వాళ్ళు ఊరిలోని పండితుడిని అడిగారు. ఆ పండితుడు గ్రంథాలయం వెతికాక అది సత్యం, ధర్మం, భక్తితో వచ్చే నిధి నశించదు అని అర్థం అయ్యే శ్లోకమని చెప్పాడు. అర్థమైపోయిన రాము, శేఖర్ ఇద్దరూ దేవాలయంలో భక్తితో ప్రార్థించారు. అప్పుడు ఒక్కసారిగా నేల కింద ఓ గది తలుపు కనిపించింది. ఆ తలుపును తెరిచితే అందులో బంగారు నాణేలు, ఆభరణాలతో నిండి ఉంది. కాని వాళ్ళు ఆ నిధిని స్వంతం చేసుకోకుండా ఊరి పెద్దలకు సమాచారం ఇచ్చారు. ఊరి ప్రజలంతా కలిసి ఆ నిధిని దేవాలయం పునర్నిర్మాణానికి వాడారు. ఇది చూసిన ఊరి పెద్దలు రాము, శేఖర్లను ప్రశంసించారు. వారి నిజాయితీకి గౌరవంగా ఊరి ప్రజలు వారిని ధర్మవీరులు గా కీర్తించారు. నిధిని వెతకడం కన్నా ధర్మాన్ని పాటించడం నిజమైన సంపద.